ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలు పెట్టబోతున్నట్లుగా వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. జగన్ పాదయాత్ర కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని వైసీపీ నేత వడ్డీ రఘురామ్ అన్నారు. జగన్ అడుగులో అడుగు వేయడానికి ప్రజలకు ఎదురు చూస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. 2019 ముందు కంటే జగన్ పాదయాత్ర అద్భుతంగా ఉండబోతుందంటున్న వడ్డీ రఘురామ్ తోటి మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేయబోతున్నట్లు స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వడ్డీ రఘురామ్ గారు ఉన్నారు. ఆయనకి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ పాదయాత్రకు సంబంధించి పాదయాత్ర ఎలా ఉండబోతుంది? 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు 3640 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు ఇవాళ పేద మహిళలు పడుతున్న కష్టాలను చూశారు, ఆటో సోదరుల యొక్క కష్టాలను చూశాడు, అక్క చెల్లెమ్మల యొక్క కష్టాలను చూశాడు, రైతుల యొక్క కష్టాలు చూశాడు, విద్యార్థిని యొక్క కష్టాలు చూసి వాళ్ళ యొక్క కష్టాలన్నింటినీ కూడా చూసి తను 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ కూడా నవరత్న పథకాల ద్వారా ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం చూశాడు. ఆ రోజు ఉన్నటువంటి సమస్యల కన్నా కూడా ఇవాళ 2024లో కూటమి ప్రభుత్వం మాయమాటలు చెప్పి ఈ రాష్ట్రంలో ఇవాళ అధికారాన్ని చేజించుకొని ఇవాళ రైతులంటే చులకనగా చూసే విద్యార్థులంటే చులకనగా చూడటం, వాళ్ళు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసి సంతకాలతో ఒక బాండ్ పేపర్గా రిలీజ్ చేశారో ఇవాళ భారత రాజ్యాంగం అమలుపరుస్తున్నటువంటి ఈ దేశంలో అలాంటి నికృష్టమైన అబద్ధాలు చెప్పి ఈ కార్యక్రమం చాలా ఇదిగా ఉంది. ప్రజలందరూ కూడా సమస్యలతో అట్టడుక్కి వెళ్ళిపోయారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర 2019 కన్నా ముందు ఏదైతే పాదయాత్ర సుదీర్ఘమైన పాదయాత్ర చేశారో దానికన్నా ఉధృతంగా విజృంభించే విధంగా ఉంటుంది. ప్రజా సమస్యలపైన ఆయన ఎప్పుడు ప్రజల్లోకి వస్తారో, ప్రజల పక్షాన్ని ఎప్పుడు గలం విప్పుతారని ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ విధంగా ఆయన పోరాట ప్రతిమ ఈ రాష్ట్రంలో ఇవాళ కూటమి ప్రభుత్వం చూస్తుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉన్నాము, ఇంకా గతంలో కంటే కూడా మెరుగైనటువంటి పాలన చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ పాదయాత్ర చేస్తే కూడా నిజంగా ప్రజల సమస్యలు కానీ ఇవి తెలిసే అవకాశం ఉందా? కూటమి ప్రభుత్వ వైఫల్యాలు బయటకు వచ్చే అవకాశం ఉందా? మీకు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చెప్పిన ఇవాళ రైతులకు ఏం చెప్పారండి? సంవత్సరానికి 20,000 నేను ఇస్తాను, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా అన్నారు. అంటే 26,000 ఇవ్వాలి సంవత్సరానికి. పోనీ 20,000 అనుకుందాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం చెప్పిన ఆయన మాయన మాటలు పోనీ రైతులు నమ్మారు, 20,000 ఇస్తారనుకున్నాం. 2 సంవత్సరాలకి ఒక దఫా 5,000 ఇంకో దఫా 5,000 ఇచ్చారు. 2 సంవత్సరానికి 40,000కి 10,000 ఇచ్చి చేతులు దుడుకున్నారు. ఇవాళ తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది ఉన్న పిల్లలన్నా ఇచ్చేస్తా అన్నారు. అలాగే ప్రతి 18 ఏళ్ళు నిండిన తర్వాత ప్రతి మన మహిళకి 1,500 రూపాయలు ఇస్తా అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు 5 సంవత్సరాల్లో. ఇవాళ 2 సంవత్సరాలకి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు? ఇవాళ ఆక్వా రైతులు ఉన్నారు, ఆక్వా రైతులకి రూపాయన్నర సబ్సిడీ ఇస్తానని చెప్పారు. అదే మా ప్రభుత్వంలో ఆక్వా జోన్లో 10 ఎకరాలు ఉన్న రైతుకి సబ్సిడీ ఇస్తామని చెప్పి మేము 5 ఏళ్లలో 3,640 కోట్లు ఇచ్చాం. ఇవాళ మీరు వరకు ఒక్క పైసా ఇవ్వలేదు. ఇవాళ వెస్ట్ గోదావరి ఉంగుటూరు ఆక్వా హబ్గా ఉన్నటువంటి ప్రాంతంలో మీ ఫోన్ చేసి సూపర్ 6 సూపర్ సక్సెస్ అన్నారు. అంటే అసలు ఆక్వా రైతుకి తెలవదా మీరు రూపాయన్నర ఇచ్చారో లేదో? అంటే మీరు చెప్పింది అసలు లేనిది ఉన్నట్టు, ఉందో లేనట్టు జనానికి కనికట్టుగా మీరు చేసినా ఇవాళ జనం కళ్ళు తెరుచుకున్నారు. ఇవాళ మీరు చెప్పే మాటలు నమ్మే పరిస్థితులు లేదు. దీనికి మూల్యం జగన్ గారు రోడ్డు ఎక్కగానే దీనికి మూల్యం మీరు చెల్లించుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అనౌన్స్ చేస్తారు. ఈ పాదయాత్ర సందర్భంగా కార్యకర్తల్లో కానీ నేతల్లో కానీ ఒక భరోసా నింపే పరిస్థితి ఉంటుందా ఎన్నికల నాటికి? ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు అనేక రకాల కేసులు ఉన్నాయి, ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు. జగన్ గారి పాదయాత్ర వల్ల మీకు భరోసా లభిస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కేసులకు భయపడేవాడు కాదు. ఇవాళ ఎవడో ఏదో కూటమి భయపడేది కాదు. ఇవాళ చూడండి, కూటమి ప్రభుత్వం మాచర్లలో కానీ ఈస్ట్ గోదావరిలో కానీ కొన్ని ప్రాంతాల్లో కాళ్ళు ఎర్రకొట్టేసి కాళ్ళను తిప్పేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కార్యక్రమం చేస్తున్నారు.
ఇన్ని జరుగుతున్నా కూడా ఏ కార్యకర్తన్నా రోడ్డు ఎక్కకుండా ఆగారా? ఇవాళ 1,000 సంతకాల కార్యక్రమం మనం పెట్టాం. అది ఎంత ఉజ్వలంగా అది జరిగిందో మీరు చూశారు. రైతుల పోరుబాటు పెట్టాం, ఏ రకంగా చేసిందో మీరు చూసాం. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకోకుండా ఇవాళ కుంటి సాగులు చెబుతున్నటువంటి ఈ ప్రభుత్వం మీద విద్యార్థులు ఎటువంటి పోరాటం చేశారో తెలిసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుకే అలాగుంటే, జగన్మోహన్ రెడ్డి గారు అడుగులో అడుగుడేయటానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే కాక ఈ రాష్ట్రంలో ఉన్న అట్టడుగు పేద బడుగు బలహీనమైన వర్గాలు కూడా ఇవాళ ఆయనతో పాటు అడుగులో అడివేసి నడవడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ తుఫాన్ని, ఆ సునామీని ఎదుర్కోవటం వల్ల కాదు అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కోసం రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వడ్డీ రఘురాం చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో కలిసి అడుగు వేసి నడిచేందుకు కూడా ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆయన అంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ మహేష్తో రమేష్, రాజ్ న్యూస్, తాడేపల్లి నుంచి. రాజ్ న్యూస్. హైదరాబాద్ జగద్గిరిగుట్ట విజయనగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతోటి దివ్యాంగురాలైన కూతుర్ని చంపి దంపతులు కుమారుడు చేతులు కోసుకున్నారు. కూతురు మరణించిన తర్వాత కుటుంబ సభ్యులు ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. 48 గంటలైనా మరణించకపోవడంతో కుమారుడు నీతిని స్నేహితుడికి సమాచారం ఇచ్చాడు. స్నేహితుడి సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ జగద్గిరిగుట్ట విజయనగర్ కాలనీలో విషాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లైన్ అందిస్తారు. ప్రవీణ్. చక్రి, అయితే జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగర్ కాలనీలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 4 ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. స్థానికులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం సతీష్ కుమార్, ఆయన భార్య ఆమని, కుమారుడు నితీష్ కుమార్, కూతురు శ్రీజవల్లి కలిసి ఈ అఘాతానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులు చేతులు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా సమాచారం అయితే వస్తుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మిగతా 3 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నామంటూ కూడా సమాచారం అయితే అందుతుంది. అయితే జగద్గిరిగుట్ట పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా ప్రారంభించారు. కుటుంబంలోనే ఎదుర్కొన్న ఆర్థిక పరిస్థితులు, అప్పుల భారం తదితర అంశాలపైన పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపైన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్షలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పాల్గొనడంపైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సమీక్షలో ఎలా పాల్గొంటారని ఆయన ప్రశ్నించారు. ఈరోజు గాంధీభవన్లో నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్ పాల్గొనడంపైన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే జీవన్రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్లోనే ఉన్నట్లు సంజయ్ అఫిడవిట్ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తాము ఆ పార్టీ నుంచి అవమానాలను ఎదుర్కొన్నామని, అలాంటి పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను తమ పక్కన కూర్చోబెట్టడం సరికాదని అన్నారు.
10 బీఆర్ఎస్ పైన పోరాటం చేస్తామని ఇప్పుడు పోరాటం చేస్తున్న వారిని గాంధీ భవన్కు రాణిస్తే కార్యకర్తలకు ఏమని సమాధానం చెప్పాలని నిలదీశారు. సమీక్ష సమావేశానికి సంజయ్ రావడం జీర్ణించుకోలేక తాను పీసీసీకి క్షమాపణలు చెప్పి గాంధీ భవన్ నుంచి బయటకు వచ్చానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడిన వారిని చులకనగా చూసే పరిస్థితి వస్తుందని తాము ఊహించలేదని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సమావేశం పార్టీ విధానానికి, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ ఆలోచనలకు భిన్నంగా జరుగుతుందని అన్నారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేలా ఈ సమీక్షా సమావేశం ఉందని మండిపడ్డారు. 4 దశాబ్దాలుగా తాను పార్టీలో ఉన్నానని, ఎన్నో కష్టాలను భరించానని తెలిపారు. కాంగ్రెస్ తన పార్టీయేనని, కేవలం ఈరోజు సమీక్షా సమావేశం నుంచి మాత్రమే వెళ్ళిపోతున్నానని తెలిపారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. సైటి విసిటి పేరుతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామర్ది సృజన్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి బామర్ది టెండర్ రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేయగానే రాత్రికి రాత్రే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారన్నారు. కేసీఆర్ హయాంలో సింగరేణిని కాపాడితే ఇప్పుడు అదే సింగరేణిలో అతిపెద్ద స్కామ్ జరుగుతుంది అన్నారు. రేవంత్ రెడ్డి అనే లుచ్చగాడు గతంలో మన ఎమ్మెల్యేలను కొన్నప్పుడు కాదు ఆయన తిట్టాలని తిడతలే. నేను ఇప్పుడు నువ్వు లుచ్చ పని చేస్తే లుచ్చగాడే అంటారు. నువ్వు మా ఎమ్మెల్యేలను కొనుక్కుంటా 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన దొంగవు. మరి నీ ఫోన్ ఏమన్నా చూసిరేమో, నాకేమెరక ఎవరికేమెరక, మంత్రులకు. పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేస్తారు, దొంగలు ఎవడు పట్టుకుంటాడే పోలీసు వాళ్ళు చేస్తే పని వాళ్ళు చేస్తారు. మధ్యలో మాకేం సంబంధం, ఎవరికి సంబంధం? లుచ్చ పని చేస్తే పట్టుకొని లోపలేస్తారా ఎరా? మరి అదేదో పెద్ద స్వాతంత్ర పోరాటానికి పోయినట్టు నన్ను జైల్లో దోమలు కుడుతుండే ఎరికేనా అని మాకు అసెంబ్లీలో చెప్తుంది. మరి జైల్లో దోమలు కాకపోతే ఏముంటాయి? దోమలు బల్లులు ఉంటాయి. ఈయనకు దోమలు బల్లులు కాదు, ఈయనకు తొండల పిచ్చున్నది బాగా. నా డౌట్ అయితే వీళ్ళ నాయన కూడా చిన్నప్పుడు వీళ్ళ తమ్మునికి ఏమో కొండలరెడ్డి అని పెట్టిండు, వీని పేరు తొండలరెడ్డి అని పెట్టిండు. అందుకే మీరు చూడుర్రి మాట్లాడితే, అరే నువ్వు గవర్నమెంట్లో ప్రభుత్వాధినేతవు, ముఖ్యమంత్రివి, పని చేయరా అయ్యా అంటే నీ లాగుల తొండలు ఇడుస్తా. నువ్వు గట్టిగా అడిగినావు ఏమైనా నెలకు 2,500 ఏడవా నువ్వు మహిళలకు ఇస్తా అంటివి కదా, ఆడోళ్ళకి ఇస్తా అంటివి కదా అంటే నీ గుడ్లు వీకి గోటిలాడతా. రైతులకు రుణమాఫీ చేయకపోతే ఏమయ్యా అంటే నీ మెడల పేగులు వేసుకుంటా. ఇక ఈ సిపాయి ఇప్పుడు హార్వర్డ్ పోతున్నాడు, హార్వర్డ్ పోయి ఆడేం చేస్తాడు, వాళ్ళకు కూడా నేర్పించేస్తాడో ఏం పాడు ఇవన్నీ. అమెరికా వాళ్ళని కూడా బ్రష్ పట్టించి వాళ్ళకు కూడా అడ్డమైన భాష నేర్పించి, లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడతాడేమో. ఇన్ యువర్ ట్రౌజర్స్ బిగ్ లిజర్డ్స్ అంటాడేమో. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఇన్ ఫ్రంట్ క్రోకడైల్స్ ఫెస్టివల్ అన్నట్టు. అంటే ఇప్పుడు భాష వచ్చుడు రాకపోడు పెద్ద ముచ్చట కాదు, ఇంగ్లీష్ రావాలనేది కూడా కానూన్ ఏం లేదు. కానీ ఈయన బాధ ఏందో నాకు అర్థమవుతలేదు. నువ్వు ముఖ్యమంత్రి లెక్క పని చేయన్నా, 4 మంచి పనులు చేయాలి, శభాష్ అనిపించుకోవాలి. చెన్నూరులో మేము అంబేద్కర్ భవనం కట్టినాం. కేటీఆర్పై ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎంను పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడతావా అంటూ ఫేర్ అయ్యారు. కేటీఆర్కు అధికారం పైన అహంకారం తగ్గడలేదన్నారు. ఒక గౌరవ ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ నోరు జాగ్రత్త అదుపులో పెట్టుకొని మాట్లాడు. గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో సుమారు 39 మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్న గత 10 ఏళ్లుగా 3 ఎంపీలు 10 మంది ఎమ్మెల్సీలను మీ పార్టీలో చేర్చుకున్న మరి మధ్యప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నావు. ఇలా కాళేశ్వరంలో స్కామ్ చేసిన ఈ కాళేశ్వరంలో దొంగగా దొరికిన మరి నువ్వు మిగతా వాళ్ళను ఆడబిడ్డను చూడకుండా ఇంట్లోకి వెళ్ళి గెంటేసిన ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి నుంచి అవాకులు చవాకులు పేర్కొన్నాం. త్యాగాల మీద ఏర్పడే తెలంగాణ, ఇలా అమరవీరుల త్యాగాల మీద తెలంగాణ ఏర్పడితే భోగాలు అనుభవించిన మీరు లుచ్చుంటే తెలంగాణ ప్రజలు ఇలా నవ్వుకుంటున్నారు. కేటీఆర్ కు అహంకారం, నీ అహంకారం వల్లనే తెలంగాణ ప్రజలు నిన్ను, మీ అయ్యను, మీ బావను ఇంటికి పంపించినా మీకు సిగ్గు శరం వస్తలేదు. ఒక గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడే భాష నాది. మా ముఖ్యమంత్రి ప్రజాపాలన చేసి ప్రజలకు ఫలాలు అందిస్తుంటే ఓర్వలేక మాట్లాడినటువంటి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నావా? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అక్షయ్ అని చెప్పి ఇలా తెలంగాణలో అధికారం ఇచ్చిన ప్రజలు
ఇవాళ తెలంగాణ ప్రజలు మంచిల మధ్యలో సినీ నటుడు కృష్ణరాజు జయంతి సందర్భంగా ఉచిత డయాబెటిక్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కృష్ణరాజు సతీమణి శ్యామల, కూతురు ప్రసిద్ధ నందిని విక్రమార్క, సూర్య విక్రమాదిత్య పాల్గొన్నారు. సినీ నటుడు కృష్ణరాజు కుటుంబ సభ్యులు మధ్యలో ఉచిత డయాబెటిక్ శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని బట్టి అన్నారు. ఈ శిబిరాన్ని ఈ ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఎంతో మంది షుగర్ వ్యాధితోటి బాధపడుతున్నారని, వారికి వైద్యంతో పాటుగా తగిన సూచనలు, సలహాలు అందజేసి భవిష్యత్తులో మరిన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా మందికి ఆ సమస్య ఉన్నట్టు కూడా వాళ్ళు తెలియకుండానే అది ముదిరిపోయినంత వరకు కూడా వాళ్ళకి తెలిసే పరిస్థితి లేకుండా పోతా ఉన్నాయన్నటువంటి ఆలోచనతో ఇక్కడ ఈ డయాబెటిక్ ఫుడ్ సంబంధించినటువంటి ఉచిత మెడికల్ క్యాంప్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కథానాయకుడు మనందరికీ తెలిసినటువంటి స్వర్గీయ శ్రీ కృష్ణరాజు గారి జన్మదిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అనేక సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోని ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో యువనటి టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కకు బంగారంతో తులాభారం వేయడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపైన విమర్శలు వెలువెత్తుతున్నాయి. కుటుంబ సమేతంగా మేడారం వచ్చిన టీనా శ్రావ్య తన పెమేరియన్ జాతికి చెందిన కుక్కకు బంగారం తులాభారం వేశారు. భక్తులు తమ మొక్కులు తీరిన సందర్భంగా సమ్మక్క సారలమ్మకు బంగారం సమర్పించడం ఆనవాయితీగా ఉంది. సాధారణంగా భక్తులు అమ్మవార్లకు బంగారం సమర్పిస్తుంటారు. అయితే టీనా శ్రావ్య చేసిన పనిపైన విమర్శలు రావడంతో ఆమె స్పందించారు. తన కుక్క అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో కోలుకుంటే అమ్మవార్లకు బంగారం సమర్పిస్తానని మొక్కుకున్నానని ఆమె తెలిపారు. ఆ కారణంగానే ఇలా చేశానని, గిరిజన సాంప్రదాయాలను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని ఆమె స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతిని ఉంటే తనను క్షమించాలని కోరుతూ ఆమె ఒక వీడియోను విడుదల చేశారు. నేను ఈ వీడియో క్లారిటీ ఇవ్వడానికి అండ్ క్షమాపణ తెలపడానికి చేస్తున్నాను. నేను పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసింది అది కరెక్ట్ కాదు అని. యాక్చువల్లీ మా డాగ్కి 12 years అండి. దానికి ట్యూమర్ సర్జరీ అయింది. అది రికవరీ అవ్వాలని నేను నా అమ్మని మొక్కుకున్నాను. సో అది రికవరీ అయింది, నడుస్తుంది. సో ఆ మొక్కు చెల్లించాలని మా డాగ్ని బంగారం తూకం వేయడం జరిగింది. సో అది నేను ప్రేమతో, భక్తితో మాత్రమే చేశాను. నేను ఏం ఉద్దేశించి ఎవరిని కించపరచాలని చేయలేదు. మన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారాల ప్రకారం అది తప్పు అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. సో నేను చేసిన ఈ పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ. అండ్ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగవు. అలాంటి తప్పు మళ్ళీ చేయను. నేను మన సాంప్రదాయాన్ని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాను. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని మిమ్మల్ని అందరినీ. సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ విధ్వంసం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. నైనేకోలి విషయంలో కేంద్ర సహకారం అందిస్తుంది అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఆ రోజు కొందరు వ్యక్తులకు లాభంగా చేకూరేలా వ్యవహరించారని అన్నారు. ఇక సింగరేణి అక్రమాలపైన సిబిఐ దర్యాప్తు జరగాలన్నారు. రాష్ట్రం ముందుకొస్తే కేంద్రం పరిశీలిస్తుంది అన్నారు. సింగరేణి మైనింగ్కు ముందుకు వస్తే చేయలేమని ప్రైవేటుకు కట్టబెట్టారన్నారు. సంస్థని బెదిరించి లేఖ రాయించారు. వివాదంలోకి తనను కూడా లాగుతున్నారన్నారు. సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముక లాంటిది. సుమారు 8 జిల్లాలకు పైగా విస్తరించినటువంటి సింగరేణి తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో, తెలంగాణ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించింది. సుమారు 136 సంవత్సరాల చరిత్ర మనకు స్వాతంత్రం ముందు నుంచే ఈ యొక్క సింగరేణి బొగ్గుగని ప్రారంభమైంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ సింగరేణిని విధ్వంసం చేస్తా ఉన్నాయి. ఎంతసేపు తమ అవినీతి అక్రమాలకు సింగరేణి ఒక బంగారు బాతుగా వాడుకుంటూ మరి సింగరేణి కార్మికుల రక్తాన్ని, సింగరేణి కార్మికుల చెమటను
దోచుకుంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనియేస్తా ఉన్నాను. ఏ రోజు కూడా బోర్డులో చర్చించారు, బోర్డులో చర్యలు తీసుకోవాలి. చివరకు కేంద్ర ప్రభుత్వ పరిస్థితి ఏంటంటే డీసెంట్ నోట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే తప్పకుండా ఈ విషయంలో కేంద్రం పరిశీలిస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తిస్తుంది. ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉంది? మంత్రుల మధ్య జరిగినటువంటి దోపిడీ వాటాల సందర్భంగానే ఈరోజు మరొకసారి ఈ అంశం తెరపైకి వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మనం వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది పాదయాత్ర ప్రారంభిస్తారని జగన్ ప్రకటించారు. దాదాపు 7.5 పాటు ప్రజల్లోనే ఉంటారని జగన్ తెలిపారు. ఇకపై ప్రతివారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతోటి భేటీ అవుతానన్నారు. కూటమి ప్రభుత్వంపైన ప్రజల తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏమైనా చేయవచ్చు అన్నట్టు వివరిస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు పాలన అంతా అబద్ధాలు మోసాలేనని ఆయన మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపైన కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి అన్నారు. చూస్తా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి దాదాపుగా 2 సంవత్సరాలు కన్ను మూసుకుంటూ అయిపోయింది. మొత్తానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి. 3వది ఇప్పుడు మార్చిలో, ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలిండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే, ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఇది మరీ ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తా ఉంది అంటే, ఈ రోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతా ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈ రోజు పరిపాలన సాగిస్తా ఉన్నారు. పాలనంతా కూడా అబద్ధాలు, మోసాలు. ఆ అబద్ధాలు ఆడుతున్నావయ్యా, మోసం ఎందుకు చేస్తున్నావయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు. పోలీసులను పంపిస్తా ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ రోజు మనకు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున పాలన ఎలా సాగుతా ఉందని ఒకసారి చూస్తే, పాలనలో ప్రతి ఇంట్లో కూడా ఈ రోజు చర్చనీయాంశంగానే ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. జగన్ ఉన్నప్పుడే బాగుండేది, కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతా ఉన్నాడు, ఖచ్చితంగా మాట చెప్పినాడు, మాట ప్రకారం నిలబడ్డాడు. ఈ రోజు జగన్ పోయాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానని మోసం చేశాడు, ఉన్న పలావు పోయింది, ఇప్పుడు బిర్యానీ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశం జరుగుతూ ఉంది. ఈరోజు నిజంగానే ప్రతి ఇంట్లో కూడా పోలికను చూస్తా ఉన్నారు. ఆ రోజు ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, ఇదే పరిస్థితుల్లో అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు, కోవిడ్ వచ్చి 2 సంవత్సరాలు అతి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ప్రభుత్వ కష్టాలను ఎప్పుడూ ప్రజలకు చూపించి ఎప్పుడూ కూడా పథకాలను ఎగరగొట్టాలి అని చెప్పి. కృష్ణా జిల్లా పేడన నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన పార్టీ క్రియాశీల సభ్యుడు చందు వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రమాదం అనంతరం బ్రెయిన్ డెడ్ పరిస్థితుల్లోనూ అవయవదానానికి ముందుకు వచ్చిన వసంతరాయలు కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. జనసేన పార్టీ తరపున క్రియాశీల సభ్యులకు అందించే 5 లక్షల బీమా చెక్కును కుటుంబానికి అందజేశారు. అలాగే కుమార్తె జాహ్నవికి తో పాటుగా మాట్లాడే సమస్య ఉన్నట్టు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ టీటీడీ శ్రవణం ప్రాజెక్టు ద్వారా అవసరమైన వైద్య సాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకొని కూడా అవయవదానం చేసినందుకు వారి కుటుంబానికి, ముఖ్యంగా వారి సతీమణికి, వారి అబ్బాయికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అభినందనలు దేనికి అని అంటే, పుట్టెడు దుఃఖం మనసులో పెట్టుకొని కూడా తండ్రిగా ఒక బిడ్డలకి, భర్తగా ఆవిడికి, ఆయన సతీమణికి, అవన్నీ పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకొని కూడా అవయవదానం చేయడం అనేది అసలు నిజంగా అది ఊహించలేనిది. ఇది ప్రత్యేకించి నేనే వద్దామని మొన్న నుంచి ప్రయత్నం చేస్తామంటే ఫైనల్కి ఈరోజు కుదిరింది. మనస్ఫూర్తిగా వారికి చనిపోయిన దానికి వారికి సంతాపాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే హైదరాబాద్లో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తూ కుటుంబం కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడినందుకు ప్రభుత్వం తరఫు నుంచి కూడా మేము ఆదుకుంటామని తెలియజేస్తాం. అలాగే కష్ట సమయంలో ఇంకో 2-3 సమస్యలు ప్రస్తావించారు. వాటికి కూడా కలెక్టర్ గారితో, ఆర్డీవీ గారితో మాట్లాడి ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పారు. నేనేమన్నానంటే, టీటీడీ శ్రవణం అనే ఒక ప్రాజెక్ట్ ఉంది.
దాని ద్వారా కూడా ఏదో తిరిగి చాలాసార్లు 2-3 సందర్భాలు నేను నా దృష్టికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొంతమంది కూడా చేయించగలిగాం. అలాగే పాపకు కూడా తిరిగి వినిపించేలాగా దాన్ని టీటీడీ సహకారంతో చేద్దామని అది కూడా వారికి తెలియజేశాం. గత వైసీపీ ప్రభుత్వం పైన మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. గత వైసీపీ హయాంలో రాష్ట్రంలోని రహదారులన్నీ కూడా గుంతలమయంగా మారాయన్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక రహదారుల రూపురేఖలు మారుస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వసతులు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఆధునిక సౌకర్యాల కల్పనతో పల్లెల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. హైదరాబాద్ మాదాపూర్లో వేదాంత్ విద్యా సంస్థల వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఒకే బిల్డింగ్లో అమ్మాయిలను అబ్బాయిలను ఉంచి హాస్టల్ నిర్వహిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒకే భవనంలో హాస్టల్ కాలేజీ నడుపుతున్న వేదాంతి విద్యా సంస్థను వెంటనే మూసివేయాలని విద్యార్థి ఐక్య వేదిక తెలంగాణ స్టూడెంట్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కో లివింగ్ తరహా కాలేజీలు నడిపిస్తున్నారని విద్యార్థి నాయకులు మండిపడ్డారు. ఒకే బిల్డింగ్లో కో ఎడ్యుకేషన్ హాస్టల్ నిర్వహించడం ఏమిటని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. ఇలాంటి కల్చర్ తెచ్చిందంటే వేదాంత్ అనేది ఈ మాదాపూర్లో కో లివింగ్ కల్చర్ తేవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇది వాళ్ళంతా మైనర్ బాలికలు బాలురు ఉండరు. వాళ్ళకి ఎలాంటిది తెలియకుండా టీనేజ్ వయసులో ఉన్న ఇలాంటి నడపడం చాలా సిగ్గుచేటు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తొందరగా ఇటు విషయాన్ని ఎంక్వైరీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వాటి అన్నిటికీ చర్మగీతం పాడాల్సిన ఎంతైనా ఉంది. ఒక 6 నెలల ముందే వీళ్ళకి చెప్పాము. మేము చెప్పి ఫోన్ ద్వారా డిఐఓ గారికి ఇట్లా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. సార్ ఇలా జరుగుతుంది అని అంటే అతను ఇలా పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఈ విషయాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తాం. ఇట్లాంటిది మాదాపూర్లో ఇలాంటిది కో లివింగ్ కల్చర్తో పాటు అదేవిధంగా కింద బాయ్స్ హాస్టల్ పైన గర్ల్స్ హాస్టల్ పెట్టి యథేచ్ఛగా నడిపిస్తారు. అధికారులు ఎవరేం చేయలేరు. ప్రభుత్వం ఇట్లా మాకు అండగా ఉందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న కొంతమంది ఏజీఎంలు కానీ ప్రవీణ్ అని ఉంటాడు, ప్రవీణ్ రమేష్ వీళ్ళంతా చెప్తారు. అయ్యప్ప సొసైటీ మాదాపూర్లో ఉన్నటువంటి వేదాంత్ విద్యా సంస్థల మీద గత